దేశంలోనే ఉగ్రవాదులు తమ నెట్వర్క్ను విస్తరించేందుకు సరిహద్దుకు అవతల ఉన్న తమ హ్యాండర్లతో సంబంధాలు కొనసాగించేందుకు అత్యంత ఆధునాతన మార్గాలను ఎంచుకుంటున్నారు. భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకోవడానికి వారు సరికొత్త డిజిటల్ కోడ్ వరడలను ఉపయోగిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. ముఖ్యంగా విదేశీ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు ఉగ్రవాదులకు ప్రధాన ఆయుధాలుగా మారాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాది హురైనాను విచారించిన ఎన్ఐఏ అధికారులకు దిమ్మదిరిగే నిజాలు తెలిసాయి. నిఘా అధికారులకు చిక్కిన ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్ కనీసం మొబైల్ నెంబర్ కూడా లేకుండా, అలాగే ఈమెయిల్ ఐడి కూడా లేకుండా పనిచేస్తున్నాయి. దీని వలన వారిని ట్రేస్ చేయడం లేదా వారి మాటలు డీకోడ్ చేయడం దర్యాప్తు సంస్థకు సవాలుగా మారింది. అయితే దర్యాప్తు సంస్థ రాడార్లో ప్రధానంగా త్రేమా అనే స్విస్ ఆధారిత మెసేజింగ్ యాప్ ఉంది. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగిన ప్లాట్ఫారం. ఇందులోనే ఖాతా తెరవడానికి వ్యక్తిగత సమాచారం ఏది అవసరం లేదు. అయితే డస్ట్ మెసెంజర్ అనే అమెరికాకు చెందిన యాప్ ను కూడా ఉగ్రవాదులు విరివిరిగా వాడుతున్నారు. దీని ద్వారా సరిహద్దుల అవతల ఉన్న నేతలతో నిరంతరం మాట్లాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఎలిమెంట్స్ అనే ప్లాట్ఫామ్ ను సమాచార మార్పిడి కోసం లష్కరే ఉగ్రవాదులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ డిజిటల్ నెట్వర్క్ ను ఛేదించేందుకు ఎన్ఐఏ, ఇతర భద్రతా సంస్థలు తమ దర్యాప్తులను ముమ్మరం చేశారు. ఈ యాప్ ద్వారా సరిహద్దుల అవతల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఏ ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేశారు అనే కోణంలో డిజిటల్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి టెర్రరిస్టులు ఇలాంటి టెక్నాలజీ వాడుతుండటం అంతర్గత భద్రతపై ఆందోళన కలిగిస్తుంది.